టేక్ ఇంటూ కన్సిడరేషన్ దోస్ అప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే కొందరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళు అక్కడక్కడ కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలలో వాళ్ళు ఆ సమయంలో కొందరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు రియల్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు రియల్ ఎలిజిబుల్ ఉంటే మాత్రం వాళ్ళని కన్సిడర్ చేయడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఒకసారి మనం గవర్నమెంట్ డిస్కస్ తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ స్కీమ్స్ కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని పట్ల ఆలోచన చేస్తారు. లాంచింగ్ ప్రోగ్రామ్స్ మాత్రం చాలా గ్రాండ్ గా చేయడంలో మనందరం కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పట్ల పెద్ద ఎత్తున పబ్లిసిటీ రావడం. సో కాబట్టి మనం ఏదైనా పబ్లిసిటీ అంటే ఈ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా ముందే గ్రామాలల్లో అక్కడక్కడ ఈ సైడ్ రోడ్ ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఏమేమి స్కీమ్స్ లాంచ్ చేయబోతా ఉన్నామో కలెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే కింది స్థాయి అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం ఈ లాంచ్ చేయబోతున్న స్కీమ్స్ కు మనం గ్రామ సభలు ఎప్పుడు పెడుతున్నాము, ఎప్పుడు ఈ స్కీమ్స్ లాంచ్ చేయబోతా ఉన్నాం అనేది మండల హెడ్ క్వార్టర్స్ లో స్కీమ్స్ అంటే మనకు ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి అది ప్రభుత్వం మన కోసం చేస్తుందని కూడా వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా కొంచెం నోట్ చేసుకోవాల్సిందని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గౌరవ మంత్రి గారు వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ మనం ఒక రిక్వెస్ట్ ఏంటంటే క్వశ్చన్ అదే ఇప్పుడు మనం అప్లికేషన్ పార్షియల్లీ సేవ్డ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళకు ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ కొన్ని విలేజ్ లో ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని విలేజ్ లో వాళ్ళకి ఓనర్షిప్ సర్టిఫికెట్ లేదు. దాన్ని మనం ఎట్లా చేసి వాళ్ళకు ఎట్లా ఇస్తామనే దాని మీద కూడా మీరు అది కూడా ఒకసారి ఆలోచన చేసి మనం పబ్లిక్ లో తీసుకెళ్ళాలి. ఈ విషయాలను కొంచెం గమనించి ఇందిరమ్మ ఏంటంటే చాలా ఇష్యూ అవుతుంది. దాన్ని కొంచెం ఒకటికి 2 సార్లు మనం చర్చించి ముందుకు వాళ్ళకి కోరుకుంటాం. థ్యాంక్ యూ. చేసినప్పుడు చదివినప్పుడే అన్ని అంతరంతులుగా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ తీసుకునే లిస్ట్ తీసుకుంటున్నారు, కొంత లబ్ధిదారులు కాకుండా కూడా లిస్ట్ తీసుకుంటారు. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడం వల్ల తగ్గుతుందని నా భావన సార్. దీంతో ప్రకారంగా దీంట్లో మనం చాలా లిస్ట్ ఉంది. మా దగ్గర ప్రపంచం పడిపోయింది ముక్కలకి ఇచ్చిన ఇంకోదానికి ఇచ్చిన ఏదైతే మనకు ఇబ్బంది ఆ ఎందుకు లేవాడు ఆ రెండు కూడా మీరు యాడ్ చేసుకుంటూ చేస్తారు. సో ఓవరాల్ చదువుతుంటే నాకు ఒకసారి మీరు ఉన్నటువంటి స్టాఫ్ ఎక్కువ యూజ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత